పెళ్లికి ముందు రిలేషన్ను తప్పుగా చూడలేం. పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు అంగీకారంతో శారీరక సంబంధం కలిగి ఉండడం నేరం కాదని, దాని ఆధారంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ను తప్పు పట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కారణంతో ఓ వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని తప్పుపట్టిందంటూ ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తా ఉంటే, సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నామండి. సో పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకుంటే అది తప్పు కాదు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పడం చూస్తూ ఉన్నాం. సో వార్త చూద్దాం. అది పెళ్లికి ముందు రిలేషన్ తప్పుగా చూడలేం. పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో పెట్టుకునే శారీరక సంబంధం నేరం కాదని, దాని ఆధారంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ను తప్పు పట్టలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మారుతున్న సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా అధికారులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించింది. ప్రతి రిలేషన్షిప్ పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చని అభిప్రాయపడింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తన క్యారెక్టర్ సరిగా లేదంటూ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ మేరకు అభ్యర్థి ఎంపిక రద్దును కొట్టివేస్తూ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుపతికి వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే గాజుల తిరుపతి ఎంపికను రద్దు చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అభ్యర్థి నియామక అంశాన్ని తిరిగి పరిశీలించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించిందంటూ ఇక్కడ చూస్తా ఉన్నామండి. సో ఇది జరిగిన విషయం. సో వ్యక్తిగత ప్రేమ సంబంధాల ఆధారంగా ఉద్యోగం నిరాకరించడం సరికాదు. తెలంగాణకు చెందిన కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ రోజుల్లో పెళ్లికి ముందు మేజర్లు రిలేషన్లో ఉండడం సర్వసాధారణం. దానికి నిషేధించే చట్టం మన దేశంలో ఏదీ లేదు. ప్రేమించుకున్న ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారనే గ్యారంటీ లేదు. ఆ కారణంతో ఒకరి క్యారెక్టర్ తప్పు అని చెప్పలేమని వాక్య అంటూ మనం ఈరోజు వార్త చూస్తున్నామండి. సో ఇక్కడ ఏం జరిగింది అసలు అంటే, కేసు పూర్వాపరాలు. గాజుల తిరుపతి అనే యువకుడు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే గతంలో అతనిపై ఒక క్రిమినల్ కేసు ఉండడంతో బోర్డు అతని ఉద్యోగాన్ని రద్దు చేసింది. అతని ఇంటి పక్కనే ఉండే ఒక యువతి తిరుపతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 4 ఏళ్లు రిలేషన్లో ఉండి ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై 2014లో కేసు నమోదైనప్పటికీ 2015లోనే లోక్ అదాలత్ ద్వారా ఇద్దరు రాజీ పడ్డారు. దాంతో ఆ కేసు ముగిసిపోయింది. సో జరిగిన విషయం ఇది. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కలిసి తిరిగిందరు, దాంతోపాటు శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారు. సో ఏమైపోయింది, ఆయన జాబ్ వచ్చిన తర్వాత సరే ఆయన మనసు మారిందా ఆమె మనసు మారిందా తెలియదు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఆమె కేసు పెట్టింది. సో ఆమె కేసు పెడితే ఏమైపోయింది, 2014లో కేసు పెడితే 2015లోనే లోక్ అదాలత్ ద్వారా ఇద్దరు రాజీపడ్డారు, అంటే కాంప్రమైజ్ అయిపోయారు. సో అక్కడ ఏమైపోయింది, అక్కడ కేసు ముగిసిపోయింది ఇక. సో అందులో ఎలాంటి కేసు లేదు. రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు తిరుపతి ఈ కేసు వివరాలను దాచకుండా ఫారంలో నిజాయితీగా రాశాడని కోర్టు గుర్తించింది. సో తిరుపతి ఏం చేసిండు, ఈ విషయాన్ని దాచిపెట్టి ఆయన అప్లై చేసుకునేటప్పుడు ఫామ్లో నా మీద పలానా సంవత్సరంలో పలానా ఎఫ్ఐఆర్ అయ్యింది, నా మీద క్రిమినల్ కేసు ఉందని చెప్పి స్పష్టంగా చెప్పాడట ఆయన. అయినప్పటికీ పోలీస్ బోర్డు మాత్రం ఇది నైతిక ప్రవర్తనకు సంబంధించిన నేరం కాబట్టి ఇతరులను పోలీసు ఉద్యోగానికి పనికిరాలని అతని ఎంపిక రద్దు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ రోజుల్లో పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపడి రిలేషన్లో ఉండడం సర్వసాధారణం. మన దేశంలో ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిసి ఉండడాన్ని నిషేధించే చట్టం ఏది లేదు. కేవలం ఆ కారణంతో ఒకరి క్యారెక్టర్ తప్పు అని చెప్పలేం. ప్రేమించుకున్న ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారని గ్యారంటీ లేదు. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయితే ఒకరు మరొకరిని మోసం చేశారని బ్లేమ్ చేయలేం. ఇక్కడ అమ్మాయి కూడా ఎలాంటి బలవంతం లేదని, కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినప్పుడు యువకుడిని తప్పు పట్టలేం అని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. గతంలో గొడవలు, హింసకు సంబంధించిన కేసుల్లో రాజీ పడితే ఉద్యోగాలు నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయం అని కోర్టు స్పష్టం చేసింది అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక ఎవరికైనా పోలీస్ శాఖలో ఎస్ఐ వచ్చినా, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్తారు వాళ్ళ ఇంటికి. సో ఈయన గతంలో ఈయన మీద ఆరోపణలు ఉన్నాయా, కేసులు ఉన్నాయా, ఈయన క్యారెక్టర్ ఏంది, ఎలాంటి వాడు, ఈయన పోలీసు ఉద్యోగానికి అర్హుడా కాదా అని చెప్పి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైపోయింది, గతంలో గొడవలకు వెళ్ళినా కానీ, హింసకు సంబంధించిన గొడవల్లో ఉన్నా కానీ ఆయనకు ఉద్యోగం ఇవ్వరు, ఈయనకు అనర్హుడు అని చెప్పి ఆయన ఉద్యోగం రద్దు చేస్తారు. సో ఈ విషయం అలాంటిది కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధించిన విషయం, ఇద్దరు మేజర్లకు సంబంధించిన విషయం, ఇద్దరు ఇష్టపడే రిలేషన్లో ఉన్నారు కాబట్టి సో దీన్ని తప్పుగా చూడలేమని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఒక సంచలన తీర్పు ఇవ్వడం చూస్తూ ఉన్నాం ఇక.